ఇవాళ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కీలక సమావేశం జల సౌదాలో జరగనుంది. కాసేపట్లో బోర్డు చైర్మన్ ఏకే ప్రధాన అధ్యక్షతన జరగనుంది. ఏపీ తెలంగాణలో నీటిపారుదల శాఖ అధికారులు ఈ కీలక సమావేశానికి హాజరు కానున్నారు. ఏపీ తలపెట్టిన బనకచెర్ల గోదావరి అనుసంధాన ప్రాజెక్టులపై చర్చించనున్నారు. ఏపీ తలపెట్టిన ప్రాజెక్టులపై తెలంగాణ అభ్యంతరాలపై చర్చించనున్నారు. గోదావరిపై నిర్మించిన 16 ప్రాజెక్టులను గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు అప్పగించడంపై కీలకంగా చర్చించే అవకాశం ఉంది. ఇవాళ గోదావరి మేనేజ్మెంట్ బోర్డు కీలక సమావేశం జల సౌదలో జరగనుంది. కాసేపట్లో బోర్డు చైర్మన్ ఏక ప్రధాన అధ్యక్షతన జరగనుంది. ఏపీ తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు ఈ కీలక సమావేశానికి హాజరు కానున్నారు. ఏపీ తలపెట్టిన బనకచెర్ల గోదావరి అనుసంధాన ప్రాజెక్టులపై చర్చించనున్నారు. ఏపీ తలపెట్టిన ప్రాజెక్టులపై తెలంగాణ అభ్యంతరాలపై చర్చించనున్నారు. గోదావరిపై నిర్మించిన 16 ప్రాజెక్టులను గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించడంపై కీలకంగా చర్చించే అవకాశం ఉంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, మీనాక్షి, మరి కాసేపట్లోనే ఏదైతే జల సౌదాలో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కీలక సమావేశం జరగనుంది. ఈ బోర్డుకు చైర్మన్ గా ఉన్నటువంటి ఏకే ప్రధాన్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఏపీ తెలంగాణ సంబంధించినటువంటి నీటిపారుదల శాఖ ముఖ్య అధికారులు హాజరవుతారు. ప్రధానంగా మనం చూస్తున్నాం గోదావరి నదికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల పైన బనకచెర్ల ఎత్తిపోతల పథకం కావచ్చు, అలాగే గోదావరి అనుసంధాన ప్రాజెక్టులకు సంబంధించి అలాగే గోదావరి ప్రాజెక్టు పై నిర్మించినటువంటి 16 ప్రాజెక్టులను జిఆర్ఎంబికి అప్పగించడం పైన ప్రస్తుతంగా చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రధానంగా 3 రోజుల క్రితం ఏదైతే తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణకు సంబంధించినటువంటి అధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. ఏదైతే కృష్ణా ప్రాజెక్టు పరిధిలో రాయలసీమ ఎత్తిపోతల పథకం కావచ్చు, గోదావరి పరివాహక ప్రాంతంలో ఈ బనకచెర్లకు సంబంధించిన ప్రాజెక్టు కావచ్చు, ప్రధానంగా బనకచెర్ల విషయంలో సుప్రీంకోర్టుకైనా వెళ్తామని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. సో ఈ నేపథ్యంలో ఇవాళ జరగాల్సినటువంటి కార్యక్రమంలో ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు పాల్గొంటున్న వేళ ఇరు రాష్ట్రాలకు సంబంధించి కూడా ప్రధానంగా ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, ప్రధాన డిమాండ్లకు సంబంధించి కూడా ఆ చైర్మన్ ఎదుట ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు చెప్పబోతున్నారు. సో ఆ చైర్మన్ కూడా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించి 16 ప్రాజెక్టులను తీసుకుంటారు లేదా ఇంకా ఇష్యూకి సంబంధించి మరోసారి సమావేశం అవుతారా అనేది తెలియదు. కానీ మొత్తంగా చూసినట్టు ఇవాళ కీలక సమావేశం అయితే మరి కాసేపట్లో జల సౌధలో ప్రారంభం కానుంది. మీనాక్షి, థ్యాంక్ యూ అశోక్.